నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ప్రస్తుతము నిత్యానంద గారు రంజిత విషయము మరొకసారి తెర మీదకి వచ్చింది. జనరల్గా చాలా మంది దీని గురించి మాట్లాడేసరికి అందరికీ ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ టైంలో అసలు ఏమీ లేనప్పుడు వీళ్ళ గురించి న్యూస్ ఏంటా అని. సో చూస్తే ఏంటంటే రంజిత వాళ్ళ ఫాదరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంచలనమైన విషయాలు అందులోంచి బయటకు వచ్చాయి. నిత్యానందకి రంజితకి పెళ్ళయింది అని, ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయని, అండ్ నిత్యానంద వల్లే రంజిత కెరీర్ స్పాయిల్ అయిందని, ఇలా రకరకాలుగా. ఏం జరిగింది? సో యాక్చువల్గా ఆయన వాళ్ళ డాడీ అశోక్ కుమార్ని ఒక ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చాడు. దాంట్లో ఆయన చెప్పుకున్న విషయాలు ఇవన్నీ. ఆయన అంటే స్టార్టింగ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు. పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన మరి నాకు అదే అర్థం కాల. జాబ్ మానేసి హోటల్ పెట్టాడంట. ఎవరైనా అట్లా చేస్తారు? గవర్నమెంట్ జాబ్ రావడమే అయ్యో అని అనుకునే రోజుల్లో ఆయన అది వదిలేసి హోటల్ పెట్టాడు. యాక్చువల్గా సినిమాల మీద ఉన్న పిచ్చితో నిలదొక్కున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళంతా అదే కానీ వాళ్ళు ఎదిగి చూపించారు కదా. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏదో ఒక స్టేజ్లో ఉన్నారు, మనం మాట్లాడుకునే ఇదిలో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, ఈయన సినిమా మీద పిచ్చి ఉండి డబ్బులు కావాలి. ఫస్ట్ ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్గా చేసినప్పుడు ఆయనకి ఎంతో కొంత జీతం ఇంత వచ్చేది. సినిమాలు ట్రై చేయాలంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని చెన్నైల చుట్టూ తిరగాలి. అంతవరకు సంపాదించుకోవాలంటే ఏం చేశాడు, ఏదైనా బిజినెస్ పెట్టి బాగా సంపాదిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు నా వచ్చిన డబ్బులతో చెన్నై పోయినా ఈ పాటికి ఏదో సెటిల్ అయ్యేవాడేమో నాకు తెలియదు. కానీ ఒక హోటల్ పెట్టాడు. ఏం హోటల్ అంటే ఇప్పుడు మళ్ళీ 24 గంటలు పని అయిపోయింది. ఇంతకుముందన్న ఉద్యోగము అది ఏదో టైం 10 to 6 అయితే అయిపోయేది. ఇప్పుడు ఇది హోటల్ అంటే రేపటి వస్తువుల కోసం రాత్రంతా పిల్ల పులుసులు పెట్టుకొని పొద్దున్న నుంచి కూరగాయలు మధ్యాహ్నానికి వాళ్ళకి లంచ్ ఇంకోటి ఇవ్వాలంటే పొద్దున్న నుంచి వంటలు మొదలెట్టారు. 24/7 అన్నట్టు ఉంటుంది. అవును, ఇక ఖాళీ లేదు. ఈయన ఏం చేశాడు, అటు సినిమా మీద మోజుతో దీన్ని పట్టించుకోవడం మానేసేసరికి ఇది కాస్త ఫ్లాప్. అంటే ఇప్పుడు మంచి రన్నింగ్ హోటలే అది, కాకపోతే ఈయన మెయింటెనెన్స్ సరిగ్గా లేక, ఎందుకంటే ఈయన ఇంట్రెస్ట్ దాని మీద లేదు, ఇంకేదో కావాలి. అటు ఉండేసరికి ఈయన గిడిషన్లు తిరుక్కుంటూ వచ్చి ఈ షూటింగ్లు అవన్నీ, అంటే సినిమా ఆఫీస్లోకి వెళ్తూ టైంకి ఇక్కడ లేక వర్కర్లు ఇంకేదో చేసి ఎవరికి పడితే వాళ్ళు పిచ్చి పిచ్చిగా రుచులన్నీ పాడైపోయి అట్లా అయిపోయింది. సరే, హోటల్ బిజినెస్ మొత్తానికి పోయింది. నెక్స్ట్ ఏం చేశాడు, చెన్నై వచ్చి సినిమాలలో కొన్నిట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కొన్నిట్లో హీరోగా కూడా తీసుకుంటే ఒక 2-3 సినిమాలు ఆగిపోయాయని కూడా అన్నాడు. అప్పటికే 40 సినిమాల వరకు నేను చేశాను. అది అడప తడప మనకు కూడా కనబడి ఉంటాడు, కానీ ఆ మొహం ఏదో తెలియదు. తెలుగు సినిమాలే చేశారా, తమిళ సినిమాలు కూడా చేశారా? చెన్నై అంటే తమిళ తెలుగు కలిపే చేస్తాడు. సో అట్లా అనుకోకుండా రంజిత కూడా సినిమాల్లోకే వచ్చింది అమ్మాయి. మనకు ఆ సినిమా బాగా గుర్తు, రంజిత చేసింది మన జగపతి బాబు గారితో మావి చిగురా, అదే మాట ఇవ్వమ్మ చెల్లి సాంగ్ ఉండేది ఆమెకి. అది ఒక్క సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. ఒక్క సినిమాతోనే పాపులర్, ఎందుకంటే ఆమెని వల్ల పాపులర్. ఆమెని ఆల్రెడీ శుభలగ్నంతో సెన్సేషన్ అయింది, మొగుడు నమ్మేసింది. మళ్ళీ అదే కాంబినేషన్ అనేసరికి మొత్తం మహిళా ప్రేక్షకులందరూ క్యూ కట్టేసరికి దాంట్లో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్, ఇప్పుడు దాంట్లో రోజా ఎట్లానో దీంట్లో రంజిత అట్లా, ఇంకో హీరోయిన్ లాగా ఇక ఆల్మోస్ట్ పాపులర్ అయిపోయింది అమ్మాయి. ఆ తర్వాత ఇంకా ఏమైందో తెలియదు, నిత్యానంద ఆశ్రమము అటు నుంచి వచ్చింది ఈమెకి ట్యాంపరింగ్. మరి వాళ్ళు చేశారా ఇది చేశారో తెలియదు. నిత్యానందతో పెళ్ళయిందంట. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే వాడు అమ్మాయిలని పెళ్లి చేసుకొని మరీ తీసుకెళ్తున్నాడు అక్కడికి, అంతేగా. బేసిక్ గా, బట్ ఐ డోంట్ నో. ఈయన చెప్పాడు పెళ్లి చేసుకుంటే నాకు ఫోటోలు ఉన్నాయని. ఎందుకంటే వీళ్ళు పెళ్లి అంటే ఫ్యామిలీ లైఫ్ చాలా దూరంగా ఉంటూ ఓన్లీ ఆధ్యాత్మికంగానే ఉంటారు. సో మేబీ వాళ్ళు ఏదో పూజలో భాగంగా దండలు వేసుకొని కూర్చుంటే పెళ్ళి అనుకున్నాడేమో ఈయన ఫోటో చూసి, నాకు తెలియదు. కానీ మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు. వీళ్ళ వేషధారణ అంతే కదా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నట్టే ఉంటుంది, మెడలో ఇన్ని దండలు వేసుకొని. సరే, ఆ రకంగా ఏదో రకంగా ఈయన దగ్గర అయితే ఫోటోలు ఉన్నాయని చెప్పాడు. మరి అవి బయట పెట్టలా, వీళ్ళు అడగల, అంతవరకు అయింది. దాని తర్వాత రంజిత వాళ్ళ అక్క కూడా మొగుడిని వదిలేసి మరి నిత్యానంద దగ్గరికి వెళ్ళిపోయిందంట. సో వీళ్ళిద్దరు, ఈయనకు పాప 3 కూతుర్లే. ప్రజెంట్ ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఏం లేవు, మా కూతుర్లు కూడా మేము బాగానే ఉన్నామని అప్పుడప్పుడు 3వ చెల్లికి మెసేజ్లు పెడతా ఉంటారట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారు. నిత్యానంద ఎక్కడ ఉన్నాడు? వాడు కైలాస దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో దేశం ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ దగ్గర
ఒక దీవిని కొనుగోలు చేశాను, దాన్ని కైలాస దేశంగా ప్రకటించుకొని హిందూ దేశంగాని ఆయన ఏలుతున్నానని చెప్పుకోవచ్చు. అవును, ఆయనకైనా ఒక దేశాన్ని క్రియేట్ చేసుకున్నారు పాపం. అండ్ పని అక్కడ ఈక్వేటర్ దగ్గర మేము ఎవరికి ఏ దేశాన్ని అమ్మలేదండి అని చెప్పేసి ఆ నార్త్ అమెరికా అక్కడ ఉన్న ఐలాండ్స్ వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి అసలు ఈయన కొన్నాడో లేదో ఎవరు తెలియదు. రీసెంట్ డేస్లో ఒక మహాతల్లి ఏం చేసింది, ఐక్యరాజ్య సమితిలో పాల్గొనింది అనమాట. నేను కైలాస దేశ రాజ ప్రతినిధిని అని చెప్పేసి అక్కడ పాల్గొని ఏవేవో మాట్లాడేస్తుంది. ఆమె ఆడియో కట్ చేసి టేపులను తొలగించేసి ఆమెను పంపించేశారు. అంటే అక్కడ సంబంధం లేని ఇష్యూ అది. వాళ్ళు దేనికోసమో వస్తే ఈమె ఇంకేదో చెప్పుకుంటుంది, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇండియా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇట్లా చేస్తుంది, అలా చేస్తుంది అని ఏదో చెప్పుకొచ్చింది. ఆమె ఒక సెన్సేషన్. కానీ ఒరిజినల్గా చెప్పాలి అంటే 4.5 ఏళ్ల నుంచి నిత్యానంద ఎక్కడ కనబడట్లా. అంటే కనీసం వాడు ఉన్నాడని వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళకు అప్పట్లో నిత్యానంద లేడు, చనిపోయాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అదే అంటున్నాను, వాడు చనిపోయే ఉంటాడు, ఇంకా నిత్యానంద ఉన్నాడు అని భ్రమ కల్పిస్తూ వీళ్ళందరూ బతికేస్తున్నారు. ఎందుకంటే ఫండ్స్ ఆగిపోతాయి, కానీ నిత్యానంద లేడు అంటే ఫండ్స్ రావుగా. అంతే కదా, ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబాకైనా ఆయన ఉన్న రోజు ఫండ్స్ వస్తాయి, లేడు అంటే ఫండ్స్ ఎందుకు ఇస్తారు ఎవరైనా, ఎవరు. సో నిత్యానంద ఫండ్స్ కోసం నిత్యానంద ఇంకా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, బయటికి రాడు, మాకు అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఈరోజు ఇలా మాట్లాడాడు. పాత ఎప్పటియో వీడియోలన్నీ యూట్యూబ్లో వేస్తున్నారు తప్ప రీసెంట్ అయిన ఒక్క ఫోటో లేదు. నాకు తెలిసి 4.5 years అయింది అనుకుంటా ఆయన చనిపోయి. 100% అంతే, వాడు చనిపోయి చాలా రోజులు అయిపోయింది. బట్ ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది. కానీ ఏదేమైనా ఆయన మాత్రం ఆశ్రమానికి అమ్మాయిలను తీసుకెళ్ళడము, అక్కడ అందరు అమ్మాయిలే ఉంటారు, వాళ్ళ వేషధారణ కూడా ఒక రకంగా ఉంటుంది, ఇవన్నీ కట్టుకొని డిఫరెంట్గా. అండ్ ఆయన సిద్ధాంతాలు వేరు. ఒక మంచి లాంగ్వేజ్ ఒకటి నేర్చుకున్నాడు, డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే అదే ఇంగ్లీష్నే అటు తిప్పి ఇటు తిప్పి మడత పెట్టి కాజా చేసినట్టుగా డిఫరెంట్ అని వదిలేసరికి వీళ్ళకి అవన్నీ నచ్చి పూనకాలు వచ్చేసాయి వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే నిత్యానంద చాలా ఫేమ్ అయ్యారు ఒక టైంలో. బట్ ఎప్పుడైతే ఆయన అరాచకాలు బయటకు ఒక్కొక్కటిగా వచ్చాయో అందరూ షాక్ అయిపోయారు. అప్పుడు మనం రంజిత గారి అది అంటే కొన్ని పర్సనల్ పిక్స్ వీడియోస్ చూసేసరికి ఒకలాంటి, ఆయన ఒకసారి అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేస్తే ఆయన ఏం చేశాడంటే లైంగిక వేధింపుల విషయంలో అరెస్ట్ అయితే, ఎవరో అమ్మాయి రేప్ కేసు పెడితే నేను అసలు మగాన్నే కాదని చెప్పి రిలీజ్ అయ్యాడు. అలా వచ్చాడు. అతను ఇట్లా తండ్రి ఏమో ఇలా చెప్తున్నాడు. అతను ఏంటో డిఫరెంట్ కైండ్ ఆఫ్ దేశానికి వెళ్ళాడు, అక్కడ సొంతంగా ఏదో కట్టుకున్నాడు. కానీ యాక్చువల్గా కొంతమంది చెప్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఒకలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, మైండ్ సెట్లు మార్చేస్తూ ఉంటారు. సో అలా ఎంతమంది అమ్మాయిలు అక్కడ బాధపడుతున్నారో ఆ ట్రాన్స్లోకో, లేకపోతే ఆ ఇబ్బందుల్లో రంజిత లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారేమో. ఈయన ఫ్యామిలీలోనే 2 ఆడోళ్ళు అండ్ ఇంకెంతమంది ఉన్నారు. ఇవి చూడలేకే వాళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయిందని కూడా చెప్పుకొచ్చాడు ఈయన శివకుమార్. అంటే వీళ్ళ వైఫ్ ఇప్పుడు 3వ కూతురు ఉంది పాపం, ఆ పిల్ల పర్వాలేదు, ఓకే, నాట్ బ్యాడ్, పడలేదు నిజంగా. మరి వాళ్ళైతే మెసేజ్లు చేస్తారంట, ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావు అన్నట్టు. ఆ రకంగా మరి అంత పిచ్చి ఏంటో. అండ్ మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారంటే నిత్యానంద ఉన్నాడనే అనుకోవాలి. మరి వాళ్ళు రావట్లేదు, వాళ్ళు రిటర్న్ రావట్లేదు. మరి ఆయన ఏమో కనబడట్లే ఎక్కడ. అక్కడ మాక్సిమం అందరూ ఆడవాళ్ళే ఎక్కువ ఉండొచ్చు, మొత్తం ఆడవాళ్ళే ఎక్కువ ఉంది, ఒక సామ్రాజ్యం లాగానే. ఎక్కడ చూసినా అబ్బాయిలు చాలా తక్కువ కనబడతారు. మొత్తం వాళ్ళ వేషధారణ ఒక డిఫరెంట్, ఆ జడలు, ఆ నగలు, ఒక టైప్ ఆఫ్ క్లారిటీ వస్తే బాగుండు. అసలు ఏం జరిగిందో ఏంటో, ఎంతమంది ఆ ఉచ్చులో ఉండిపోయారు కదా. ఇంకా ఇప్పుడు ఈయన ఏదో మెసేజ్లు పెడుతున్నారు అన్నారు కదా, ఇప్పుడు ఈయన చెప్పాడు ఇట్లా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ఇచ్చిన క్లూ ద్వారా వాళ్ళ చిన్న చెల్లికి రంజిత మెసేజ్లు పంపిస్తుంటే ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే మేబీ ఒకవేళ నిత్యానంద దొరికే ఛాన్స్ కూడా ఉండదు. చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.